కానీ ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనములందరూ కూడా ఒకే శరీరము, ఒకే రక్తమై ఉన్నారు. అందరికీ కూడా నేనే తండ్రినై ఉన్నాను. అందరూ కూడా మౌనంగా ఉండుతారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన విజ్ఞాపన చేయండి. ఎందుకంటే సమయాన్ని ఎవరు కూడా దుర్వినియోగపరచొద్దు. ప్రభు మనకు ఆసన్నై ఉన్నాడండి. మన ప్రార్థన విజ్ఞాపన ఆయనకు మనము చెల్లించినలా ఆయన మనకు సమాధానం ఇచ్చి తీరుతాడండి. దానియేలు 21 దినాలు ప్రార్థన చేస్తూ ఉంటే మిఖాయేలుతో అంటా ఉంది, ఇదిగో నీవు ప్రారంభ దినమ నుంచే నీ ప్రార్థన నా సన్నిధికి చేరినది. మనకు ప్రార్థన చేస్తే ప్రతిదినం అంతే మన ప్రార్థన చేయంత ఉంటుందండి. మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మౌనంగా ఉండకుండా నువ్వు ఏ భారం కలిగి ఉన్నావు, ఏ స్థితిలో కలిగి ఉన్నావు, నీ పరిస్థితులను బట్టి ఏ ప్రార్థన నువ్వు చేస్తావు, ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రతి ప్రార్థనకు అపవాది అడ్డగించాడు. దూతను పంపించి దేవుని సన్నిధికి చేరే కృప దేవుడిచ్చిన్నాడు. దానియేలు లాంటి 21 దినాల ఉపవాస ప్రార్థన మనలో లేకపోవచ్చండి. నువ్వు ఒకవేళ ఈ దినము, ఈ శుక్రవార దినములో, ఈ మధ్యకాలము, ఈ మధ్యాహ్నము 1 గంట సమయం అవుతా ఉంది. ఈ సమయం దొరుకుని ఉపవాసం అన్నట్లయితే ఈ ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థించు. ఈరోజు అందులో 50% వారి గృహాలలో ఉంటే 100% హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఎంతో మంది నిజమైన దేవుడు క్రీస్తునని తెలియక అన్ని దేవతలను ఆరాధిస్తూ వారు మరణ పంచులలో పడి ఉండి ఆ క్షణములో మరణించినడుగా వాళ్ళ